గత కొంతకాలంగా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఇటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు లేస్తున్నాయి. అట్లాగే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా దీని మీద పోరాడుతున్నాడు. అటు చంద్రబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం సమస్యలతో చర్చించి పరిష్కరించుకోవాలి. గోదావరి మిగులు జలాల్ని మేము వాడుకుంటే తప్పేముందని చంద్రబాబు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రుల్ని వాళ్ళందరినీ భూపేంద్ర యాదవ్ వీళ్ళందరినీ కలిశారు. కలిసి ఈ ప్రాజెక్ట్ని ఆపమని అక్కడ మాట్లాడారు. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి భూపేంద్ర యాదవ్కు ఒక లేఖ కూడా రాశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ రిజెక్ట్ చేసిందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అప్పీల్ ఏంటంటే పర్యావరణ ప్రభావం యొక్క అంచనా కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు, టీఓఆర్ని రూపకల్పన దాన్ని రూపొందించడం కోసం అప్పీల్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ రిజెక్ట్ చేసిందనమాట. రిజెక్ట్ చేసి ఏం చెప్పిందంటే సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ దీని మీద సమగ్ర అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ చేసిన తర్వాతనే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము, అంతవరకు తీసుకోము అని ఇప్పుడు చెప్పింది. ఇది రేవంత్ రెడ్డి విజయంగాను చంద్రబాబు ఫెయిల్యూర్గాను ఇప్పుడు మీడియా రాస్తుంది. చంద్రబాబుకు మోడీ షాక్ ఇచ్చాడని రాస్తుంది. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి చక్రం తిప్పగలిగాడు, రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అయింది అని అంటున్నారు. దీన్ని బీఆర్ఎస్ కూడా ఆహ్వానించింది. హరీష్ రావు కూడా గతంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు కూడా దీన్ని మా ఉద్యమం ఫలితమే ఇది అని ఆయన చెప్పుకుంటున్నారు. సో ఏదేమైనా అసలు ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నిజంగానే షాకా ఏమైంది అనేది చూస్తే బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ అంటారు, లింకింగ్ ప్రాజెక్ట్. ఇది పీబీఎల్పీ అంటారు. దీన్నే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఇది మేజర్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు. గోదావరి మిగులు జలాల్ని రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొంత భాగానికి ఇది అందిస్తుంది. బేసిక్గా తాగునీరు, సాగునీరు ఈ రెండు రకాలుగా అందిస్తుంది. ఇది బేసిక్గా ఏంటంటే 200 నుంచి 280 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ టీఎంసీని బంగాళాఖాతంలో గోదావరి నుంచి కలుస్తూ ఉంటే ఆ నీటిని మల్టీ ఫేజ్లో ఇనిషియేషన్ తీసుకొని ఇంటర్లింక్ చేయడం, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల ఇంటర్లింక్ చేసుకుంటూ చేయడం. దీంట్లో ప్రధానంగా 3 సెగ్మెంట్లు ఉన్నాయి. సెగ్మెంట్ 1 తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నదికి నీళ్ళు తీసుకెళ్ళడం. రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ 17,500 క్యూసెక్కులు నుంచి 38,000 క్యూసెక్కులకి పెంచడం అనమాట. దీని ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 13,511 కోట్లు. రెండవ సెగ్మెంట్ వచ్చి బొల్లపల్లి, గుంటూరు జిల్లాలో బొల్లపల్లిలో 150 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు వాటర్ ట్రాన్స్ఫర్ చేయడం. దీనికి బడ్జెటు 28,560 కోట్లు. మూడవది బొల్లపల్లి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఇది బొల్లపల్లి నుంచి గుంటూరు బొల్లపల్లి, ఇందాక చెప్పిన బొల్లంపల్లి నుంచి బనకచెర్లకి రెగ్యులేటర్ ద్వారా 31 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్లో టన్నెల్ ద్వారా దీన్ని నీళ్ళు తీసుకెళ్తారు. ఇది దాదాపు 38,041 క్యూబిక్. ఇది ఇది బడ్జెట్ 38,040 కోట్ల బడ్జెట్. ఓవరాల్గా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించిన బడ్జెట్ వచ్చి 80,112 కోట్లు అనమాట. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. దీంట్లో అనేక లిఫ్ట్ స్టేషన్స్ ఉన్నాయి. హరిశ్చంద్రపురం, లింగాపురం, గంగిరెడ్డిపాలెం, నకిరేకల్లు, తాటిపూడి ఇలాగా అంతా ఉన్నాయి లిఫ్ట్ ఇది. అట్లాగే వెలుగొండ, కేసీ కెనాలు, తర్వాత తెలుగుగంద, ఎస్ఆర్బీసీ ఈ ప్రాజెక్టులకు కూడా ఈ వాటర్ని అందించే అవకాశం ఉంది. దీంట్లో 7.5 లక్షల ఎకరాల ఇరిగేషన్కి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కూడా ఇది బలోపేతం చేసి ఆ వాటర్ని అక్కడ 9.6 లక్షల ఎకరాలకి అక్కడ నీళ్ళు అందిస్తుంది. తర్వాత కనిగిరి ప్రకాశం జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకి అక్కడ నీళ్ళు అందిస్తుంది. అట్లాగే రాయలసీమలో 80 లక్షల మంది ప్రజలకు తాగునీటి వసతి కూడా ఇది కల్పిస్తుంది.
సో ఇది బేసిక్గా అనమాట దీని ప్రాజెక్ట్ వివరాలు. అయితే ఇప్పుడు తెలంగాణ అబ్జెక్షన్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2014లో వచ్చిన ఆ యాక్టు అది వైలేషన్ ఆ యాక్ట్కి వైలేషన్గా ఉంది. ఎందుకంటే ప్రయర్ అప్రూవల్ తీసుకోకుండా అసలు దీన్ని స్టార్ట్ చేయకూడదు, కానీ అవేమీ లేకుండా అప్పట్లో కేసీఆర్ జగన్ కలిసి చేసేసారు అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే ఇంటర్ బేసిన్ సంబంధించిన రూల్స్ని